ఫ్రెండ్స్, మన శరీరంపై ఎప్పుడైతే వాటర్ పడుతుందో మనకు హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే 70% మన బాడీ వాటర్ తోనే తయారవుతుంది కాబట్టి. మనం స్నానం అయితే రోజు చేస్తాం, బట్ స్నానం చేసేటప్పుడు కొన్ని పాటించాల్సిన విషయాలు అందరికీ తెలియాలి అని నేను భావిస్తున్నాను. స్నానం చేయడం వల్ల మీ మైండ్ శాంతించడమే కాదు, మీ శరీరంపై మురికిపోవడమే కాకుండా మీరు కావాలనుకుంటే హెయిర్ ఫాల్ నుండి స్కిన్ ప్రాబ్లమ్స్ వరకు, డయాబెటీస్ నుండి సైనస్ వరకు, వీక్ ఐసైట్ నుండి బాడీ హీట్ వంటి ప్రాబ్లమ్స్ వరకు స్నానం చేస్తున్నప్పుడు చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీతో స్నానం గురించి 4-5 విషయాలు షేర్ చేయాలనుకుంటున్నాను. వీటి గురించి చాలా మందికి తెలియదు. ఈ టిప్స్ ని ఫాలో అయినట్లయితే మీకు చాలా లాభం చేకూరుతుంది. వెరీ సింపుల్ అండ్ ప్రాక్టికల్ గా ఉంచుదాం ఈ వీడియోని. రండి, ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. అన్నింటికన్నా మొదటి విషయం ఏంటంటే, స్నానం చేసేటప్పుడు కొన్ని బాడీ పార్ట్స్ ని మనం మర్చిపోతూ ఉంటాం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు స్నానం చేస్తున్నప్పుడు అరికాళ్లను శుభ్రం చేసుకుంటారా? మేబీ మనలో 60% మంది అంటారు నో అని. రోజంతా మీ అరికాళ్లు మురికి పట్టడమే కాదు, ఇది బాడీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాక్యుప్రెషర్ రీజన్ కూడా. దీన్ని క్లీన్ చేసుకోవడం వల్ల మీ మైండ్ రిలాక్స్ అవుతుంది మరియు పూర్తి బాడీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆయుర్వేదం ప్రకారం శరీరంలోని వేడిని తగ్గించడానికి స్నానం చేస్తున్నప్పుడు పాదాలను కూడా శుభ్రం చేసుకోవాలి. ఫుట్ స్క్రబ్బర్స్ అనేవి ఏదో కొత్త పద్ధతి కాదు. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు మన ఇళ్లలో రాయితో చేసిన ఫుట్ స్క్రబ్బర్ ఉండడాన్ని. నేనైతే ఇప్పటికీ దాన్నే యూజ్ చేయడానికి ఇష్టపడతాను. 20 రూపాయలు లభిస్తుంది ఇది. దీన్ని యూజ్ చేయడం వల్ల అరికాళ్లు ఈజీగా క్లీన్ అవడమే కాకుండా ఇన్స్టెంట్లీ రిలాక్స్డ్ గా అనిపిస్తుంది. ఇక అరికాళ్ల తర్వాత పైన ఉండే కాఫ్ మజిల్స్ కి రండి. ఈ పార్ట్ ని కూడా మనం సరిగా పట్టించుకోం. బట్ ఫ్రెండ్స్, స్నానం చేస్తున్నప్పుడు మీరు మీ కాఫ్ మజిల్స్ ని బాగా రుద్దినట్లయితే మీకు 3 మేజర్ బెనిఫిట్స్ లభిస్తాయి. మొదటిది, దీని వల్ల మీ బ్లడ్ షుగర్ ఆల్మోస్ట్ ఇన్స్టెంట్లీ తగ్గుతుంది. అవును ఫ్రెండ్స్, ఇదేదో మూఢనమ్మకం కాదు. మోడర్న్ స్టడీస్ కూడా చెప్తున్నాయి, కాఫ్ ఏరియాలో సోలియస్ అనే ఒక మజిల్ ఉంటుంది. దీన్ని గనుక రెగ్యులర్లీ స్టిమ్యులేట్ చేసినట్లయితే బ్లడ్ షుగర్ 50% తగ్గుతుంది అని. రెండవది, దీనివల్ల పెరిగిన బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. ఒక స్టడీ ద్వారా తేలింది ఏంటంటే, విత్ ఇన్ మినిట్స్ లో కాఫ్ మజిల్స్ ని మసాజ్ చేసిన తర్వాత వాలంటీర్స్ యొక్క బ్లడ్ ప్రెషర్ నార్మల్ గా మారిందని. మూడవది, దీనివల్ల డైజెస్టివ్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఫ్రెండ్స్, పాతకాలంలో చిన్నపిల్లలకు పొట్టలో గ్యాస్ ఫామ్ అయినట్లయితే ఇంట్లోని అమ్మమ్మ నానమ్మలు అంటారు, వీళ్ల కాలి పిక్కలను నొక్కండి, గ్యాస్ పోతుంది అని. పిక్కలు అంటే కాఫ్ మజిల్ ఏరియా అని. ఈనాటి సైన్స్ అంటుంది, కాఫ్ ఏరియాని నొక్కడం వల్ల స్టమక్ లో బ్లడ్ ఫ్లో పెరుగుతుందని. అందుకే మీరు ఎప్పుడు స్నానం చేసినా మీ చేతులతోనే కాఫ్ మజిల్ ఉండే ఏరియాని నొక్కడం మర్చిపోకండి. ఇక స్నానం చేస్తున్నప్పుడు ఎంతమంది తమ ముక్కును క్లీన్ చేసుకుంటారు? ఐ థింక్ 40-50% కదా. ఎప్పుడు చేసినా చేయకపోయినా స్నానం చేస్తున్నప్పుడు ముక్కును తప్పక క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే స్నానం చేస్తున్నప్పుడు ముక్కుపై వాటర్ పడుతుందిగా, అప్పుడు పేరుకుపోయిన మ్యూకస్ లూజ్ అవుతుంది. ఇక ఆ టైంలో ప్రెషర్ తో ముక్కుని క్లీన్ చేసుకున్నట్లయితే మ్యూకస్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది. సైనసెస్ ని క్లీన్ గా ఉంచుకోవడానికి ఇది ఒక సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పద్ధతి. మీరు నోటీస్ చేయండి, పెద్దవాళ్లు స్నానం చేస్తున్నప్పుడు తప్పకుండా ముక్కుని క్లీన్ చేసుకునేవారు. కానీ మనం ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టెక్నిక్ ని మర్చిపోయాం. ఇక మాట్లాడుకుందాం చెవుల కోసం. ఒక్కసారి ఇప్పుడు కూర్చునే మీ చెవులను ఈ విధంగా కదపండి. ఎంత హాయిగా ఉందో కదా. స్టడీస్ చెప్తున్నాయి, చెవులను ఇలా కదపడం వల్ల బ్రెయిన్ యాక్టివేట్ అవుతుందని. ఇక మన స్కూల్స్ లో అయితే ముర్గి పనిష్మెంట్స్ ఇస్తూనే ఉండేవారు. దీనికి రీజన్ ఏంటంటే, చెవుల్లో ఉండే నరాలు మన బ్రెయిన్ తో డైరెక్ట్లీ కనెక్టెడ్ కాబట్టి. స్నానం చేస్తున్నప్పుడు మీరు మీ చెవులను 10 సెకండ్లు ఇలా స్టిమ్యులేట్ చేసుకున్నట్లయితే మీకు మైగ్రేన్ వంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు తగ్గుతాయి. దీని తర్వాత మాట్లాడుకుందాం కళ్ళ కోసం. ఈ బాడీ పార్ట్ ఇప్పుడు మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. స్నానం చేస్తున్నప్పుడు టైం దొరుకుతుంది మనం మన నోట్లో వాటర్ నింపుకొని మన కళ్లపై వాటర్ ని స్ప్లాష్ చేసుకోవడానికి. దీనివల్ల విజన్ ఇంప్రూవ్ అవడమే కాదు, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. ఇంకా ఇలాంటి ప్లేసెస్ ఎన్నో ఉన్నాయి మనం సరిగా దృష్టి పెట్టనివి. లైక్ మెడ, చెవి వెనుక భాగం, థైరాయిడ్ రీజియన్, మోచేతులు వంటివి. స్నానం చేస్తున్నప్పుడు ఛాన్స్ దొరుకుతుంది పూర్తి బాడీ అంతా మసాజ్ చేసుకోవడానికి. అందుకే మన పెద్దవాళ్ళు అంటూ ఉండేవారు, స్నానం చేస్తున్నప్పుడు సబ్బు తక్కువగా పెట్టుకొని ఎక్కువగా రుద్దుకోమని. ఈ విధంగా మీరు స్నానం చేసినట్లయితే స్కిన్ పై నుండి డెడ్ స్కిన్ ఈజీగా పోవడమే కాకుండా పూర్తి బాడీ అంతా బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. మనకు తెలుసు, ఎక్కడెక్కడైతే బాడీలో బ్లడ్ చక్కగా ఫ్లో అవుతుందో అక్కడ ఉండే ఆర్గన్స్ వాటికవే హీలింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుందని. ఫ్రెండ్స్, మనం తెలుసుకోవాలి ఎప్పుడు కోల్డ్ వాటర్ తో స్నానం చేయాలి, ఎప్పుడు హాట్ వాటర్ తో అని. చూడండి, కోల్డ్ వాటర్ తో స్నానం చేయడం అనేది హెల్త్ కి చాలా బెటర్.
మీరు చూసే ఉంటారు, ఉదయాన్నే లేవగానే నిద్రమత్తుగా ఉంటుంది. బట్ అదే కోల్డ్ వాటర్ తో స్నానం చేయడం వల్ల ఒక్కసారిగా శరీరం ఎనర్జెటిక్ గా ఉంటుంది, మైండ్ అలర్ట్ అయిపోతుంది. అదే హాట్ వాటర్ తో స్నానం చేశాక ఇంకా అలసటగానే అనిపిస్తుంది. కోల్డ్ వాటర్ తో స్నానం చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీ స్కిన్ యొక్క ఏజింగ్ స్లో అవుతుంది. మార్కెట్ నుండి యాంటీ ఏజింగ్ క్రీమ్స్ ఎన్నైనా కొనుక్కొని చూడండి, మీకు కోల్డ్ వాటర్ తో వచ్చే ఇన్స్టెంట్ ఎఫెక్ట్ రాదు. మీ ఫేవరెట్ యాక్ట్రెసెస్ కూడా ఉదయాన్నే కోల్డ్ వాటర్ లో తమ ఫేస్ ని డిప్ చేస్తారు, దాంతో ఇన్స్టెంట్లీ పోర్స్ టైట్ అయ్యి నేచురల్ గ్లో రావడానికి. And then I come up and then I go back inside. కోల్డ్ వాటర్ శరీరంపై ఎక్కడెక్కడ పడుతుందో అక్కడ ఉండే ఇన్ఫ్లమేషన్ ని తగ్గించి బాడీ ఏజింగ్ ని స్లో చేస్తుంది. ఈ మాటకు ప్రూఫ్ ఏంటంటే ఎవరైతే కోల్డ్ ప్లేస్ లో ఉంటారో వాళ్ళు హాట్ ప్లేస్ లో ఉండే వాళ్ళ యొక్క కంపారిజన్ లో ఎక్కువ కాలం జీవిస్తారు. ఫ్రెండ్స్, ఇదే కాకుండా కోల్డ్ వాటర్ తో స్నానం చేయడం వల్ల మీ యొక్క మెంటల్ హెల్త్ పై కూడా పాజిటివ్ ఇంపాక్ట్ లభిస్తుంది. సైన్స్ నమ్ముతుంది కోల్డ్ వాటర్ బాడీపై పడినప్పుడు బ్రెయిన్ కొన్ని ఎండార్ఫిన్స్ ని రిలీజ్ చేస్తుందని, దానివల్ల మూడ్ ఫ్రెష్ అవుతుందని. ఇంకా ఎవరైతే రెగ్యులర్లీ కోల్డ్ వాటర్ తో స్నానం చేస్తారో వాళ్ళు హ్యాపీగా ఉంటారు కూడా. కోల్డ్ వాటర్ తో స్నానం చేయడం వల్ల విల్ పవర్ కూడా పెరుగుతుంది. ఆబ్వియస్లీ హాట్ వాటర్ తో పోల్చుకున్నట్లయితే కోల్డ్ వాటర్ తో స్నానం చేయడం కొద్దిగా కష్టం, కానీ మీరు మైండ్ యొక్క ఈ బ్యారియర్ ని ఓవర్కమ్ చేసినట్లయితే మీ మెంటల్ స్ట్రెంగ్త్ ఆటోమేటికలీ పెరుగుతుంది. ఆయుర్వేదంలో కోల్డ్ వాటర్ తో స్నానం చేసే విధానం గురించి ఉంది, కానీ దాని యొక్క బెనిఫిట్స్ ని ఈనాటి మోడర్న్ సైన్స్ కూడా ఎక్నాలెడ్జ్ చేస్తుంది. దీనికి మేజర్ క్రెడిట్ విమ్ హాఫ్ కి చెందుతుంది. ఇతన్ని ఐస్ మ్యాన్ అని కూడా అంటారు. ఈయన 21 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నెలకొల్పాడు. ఈయన మెసేజ్ ఏంటంటే కోల్డ్ వాటర్ తో స్నానం చేయడం వల్ల మనం మన మైండ్ ని మన కంట్రోల్లో ఉంచుకోవచ్చు, శారీరక రోగాలను దూరం పెట్టొచ్చు అని. అయితే దీని అర్థం హాట్ వాటర్ అస్సలు చేయకూడదా? ఇలా కాదు. ఆయుర్వేదం ప్రకారం మనకు కోల్డ్ ఉన్నా, జ్వరం ఉన్నా, లేదా వర్కౌట్ చేసిన వెంటనే గానీ, లేదా పడుకునే ముందుగా గానీ, లేదా ఎక్స్ట్రీమ్ కోల్డ్ లో గానీ మనం గోరువెచ్చటి నీటితో స్నానం చేయొచ్చు. కానీ బాగా వేడి నీళ్లతో మాత్రం స్నానం చేయకండి. ఎక్కువ వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల జుట్టు రాలిపోతుంది, స్కిన్ యొక్క పోర్స్ ఎన్లార్జ్ అవుతాయి. హాట్ వాటర్ కళ్లపై పడినట్లయితే ఐసైట్ వీక్ అవుతుంది. ఎక్కువగా హాట్ వాటర్ తో స్నానం చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ అండ్ తలనొప్పి వంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అందుకే వీలైనంత వరకు కోల్డ్ వాటర్ తో, అంటే ఫ్రెష్ వాటర్ తో స్నానం చేయండి. మనం స్నానం చేస్తున్నప్పుడు ప్రతి చోట సోప్ ని అప్లై చేస్తాంగా, ఇలా చేయాల్సిన అవసరం లేదు. కేవలం 3 ప్లేసెస్ ఉన్నాయి సబ్బు అప్లై చేయాల్సినవి. మొదటిది ఆర్మ్ పిట్స్, రెండవది మన గ్రాయిన్ ఏరియా, మూడవది మన కాళ్ళు. ఈ 3 బాడీ పార్ట్స్ లోనే ఎక్కువగా చెమటలు పట్టేది. మిగిలిన ప్లేసెస్ లో సోప్ పెట్టాల్సిన అవసరం లేదు. వాటర్ వేసుకుని చేతులతోనే క్లీన్ చేసుకుంటే చాలు. పూర్వమైతే ప్రజలు నలుగు వాడేవారు. శనగపిండిలో పసుపు, పెరుగు మిక్స్ చేసి నలుగు పెట్టుకునేవారు. దానివల్ల బాడీ క్లీన్ అవడమే కాకుండా బాడీ యొక్క ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా ఇంటాక్ట్ గా ఉండేవి, స్కిన్ మెరిసేది కూడా. ఇప్పుడు కూడా మీరు బియ్యం పిండి లేదా శనగపిండిలో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుని బాత్రూమ్ లో ఉంచుకోవచ్చు. దాంతో పాటు ఒక బౌల్లో వాటర్ లేదా పెరుగుని మిక్స్ చేసుకుని యాజ్ ఎ బాడీ క్లెన్జర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ కమర్షియల్ సబ్బులను మీరు అన్ని బాడీ పార్ట్స్ కి అప్లై చేసినట్లయితే బాడీ పైన ఉండే నేచురల్ ఆయిల్స్ వాష్ అవుట్ అయిపోతాయి మరియు స్కిన్ అన్నెసెసరీలీ డ్రై అయిపోతుంది. డెర్మటాలజిస్టులు నమ్ముతారు కొన్ని కేసెస్ లో ఇది ఎగ్జిమా అండ్ సోరియాసిస్ కి కూడా ఒక రీజన్ కావచ్చు అని. ఇదే కాకుండా కొంతమంది అరగంట పాటు స్నానం చేస్తూనే ఉంటారు. ఇంతసేపు వాటర్ లో ఉండడం వల్ల మీ స్కిన్ బాగా డ్రై అయిపోయి పగలడం మొదలవుతుంది. ఇక ఎలాగో వాటర్ వేస్ట్ అవుతుంది. హెయిర్ కి మనం సబ్బు కాదు షాంపూని యూజ్ చేస్తాం, కానీ మనం రోజు తలస్నానం చేయడం వల్ల జుట్టుకు లాభం కన్నా నష్టమే ఎక్కువగా చేస్తుంది. వీక్లీ 2 or 3 టైమ్స్ షాంపూ చేయడం సరిపోతుంది. షాంపూ చేస్తే జుట్టు వీక్ అయిపోతుంది. ఒకవేళ పొల్యూషన్ గానీ లేదా వేరే ఏదైనా దాని వల్ల మీరు రెగ్యులర్లీ జుట్టును శుభ్రం చేసుకోవాల్సి వస్తే కేవలం వాటర్ తోనే శుభ్రం చేసుకోండి. ఈ టైంలో మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, బకెట్ లో వాటర్ తో స్నానం చేయాలా లేదా షవర్ తో చేయాలా అని. చాలా మందికి ఇది టచింగ్ పాయింట్ అవ్వచ్చు, ఎందుకంటే ఈ రోజుల్లో అందరం షవర్ యూజ్ చేయడానికి అలవాటు పడిపోయాం. కన్వీనియంట్ కదా. కానీ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, షవర్ లేదా బకెట్లలో దేని ద్వారా ఎక్కువగా స్నానం చేయొచ్చు. బకెట్ లో నుండి స్నానం చేస్తున్నప్పుడు మనం కూర్చోవచ్చు. దీనివల్ల అరికాళ్లను, కాఫ్స్ ని, బాడీలోని క్రింద ఉండే అంగాలను క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఇక మనకు తెలుసు అరికాళ్లు, కాఫ్ మజిల్స్ ని యాక్టివేట్ చేయడం వల్ల ఎన్ని రోగాలను తప్పించుకోవచ్చు. షవర్ లో నిలబడి స్నానం చేసినప్పుడు వాటర్ కాళ్ల వరకు సరిగ్గా వెళ్లదు. అదే కూర్చొని స్నానం చేసినట్లయితే ఒక మగ్ వాటర్ హిడెన్ బాడీ పార్ట్స్ ని కూడా తడుపుతుంది. Our parents have tweaked this to the ultimate level of efficiency.
just by squatting on the floor. If you put water in here, once your head hits the floor, bounces on your thighs, head and thighs at the same time. Optimized. షవర్లో వాటర్ బాడీపై తక్కువగా బయటకు ఎక్కువగా పడుతుంది. నాకు చిన్నప్పుడు గుర్తుంది, నేను నిలబడి బకెట్ వాటర్తో స్నానం చేస్తున్నప్పుడు మా తాతగారు దూరం నుండి తిట్టేసేవారు. ఇంకా ఆయుర్వేదంలో అయితే స్నానం చేసే వాటర్ ని మెడిసినల్ గా మార్చుకోవడానికి కూడా పద్ధతులు తెలియజేయబడ్డాయి. ఎవరి శరీరంలో అయితే ఎక్కువ వేడి ఉంటుందో వాళ్ళు స్నానం చేసే వాటర్ లో రోజ్ వాటర్ ని మిక్స్ చేసుకోవాలి. ఎవరికైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వారు వాటర్ లో ముందు రోజు రాత్రే వేపాకులు వేసుకోవాలి. ఇవన్నీ బకెట్ లో స్నానం చేసినప్పుడే పాసిబుల్. రెండవది, ఫ్రెండ్స్, ఈ మాటను కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఇప్పుడు బెంగళూరు అండ్ ఢిల్లీ వంటి సిటీస్ లలో ప్రజలకు డ్రింకింగ్ వాటర్ కూడా దొరకట్లేదు. అందుకే మనం స్నానం చేస్తున్నప్పుడు వాటర్ ని వేస్ట్ చేయకూడదు. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే ఒక బకెట్ కి ఇంచుమించు 20 లీటర్ల వాటర్ పడుతుంది అని. ఆన్ అన్ యావరేజ్ ఒక పర్సన్ 2 బకెట్లతో స్నానం చేస్తారు, అంటే టోటల్ 40 లీటర్స్. అదే 5 నిమిషాలు షవర్ ని ఓపెన్ చేయడం వల్ల అప్రాక్సిమేట్లీ 60 లీటర్ల వాటర్ వేస్ట్ అవుతుందట. ఇక కొంతమంది అయితే బాత్రూమ్ సింగర్స్ అయిపోయి 15-20 నిమిషాల పాటు షవర్ ఆన్ లోనే ఉంచేస్తారు. చాలా సార్లు మాటల యొక్క ఇంపాక్ట్ మనపై ఉండదు, బట్ మనం ఏదైనా విజువల్ గా చూసినట్లయితే మోటివేట్ అవుతాం. నేను కూడా లాస్ట్ ఇయర్ 1 minute యాడ్ చూసాను. మంచి పాజిటివ్ ఎఫెక్ట్ ని ఇచ్చింది. ఈ యాడ్ కి నేషనల్ అవార్డు కూడా లభించింది. एक दिन हमारे गांव में किसी ने नहाने का सावर रख दिया. हमारे आधे गांव ने पानी पी लिया और एक शहर वाले का नहाना अभी खत्म ना हुआ. అంటే మనం షవర్ యూజ్ చేయకూడదు అనడం లేదు. నేను చెప్పేది ఏంటంటే మనం దృష్టి సారిస్తే షవర్ తో కూడా తక్కువ వాటర్ తోనే స్నానం చేయొచ్చు. మీరు స్నానానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ 10-15 నిమిషాల్లో షవర్ తో మీ బాడీని తడి చేసుకోండి. ఆ తర్వాత షవర్ ఆపేయండి. ఆ తర్వాత 5 నిమిషాల పాటు బాడీపై సోప్, నలుగు, షాంపూ ఏది కావాలో అది అప్లై చేసుకోండి. అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మీ బాడీని బాగా రుద్దుకోండి. ఆ తర్వాత 2 నిమిషాలు షవర్ ఆన్ చేసి చేతులతో రుద్దుకుంటూ సోప్ ని క్లీన్ చేసుకోండి. దీంతో మీకు వాటర్ కూడా తక్కువగా యూటిలైజ్ అవుతుంది మరియు స్నానం కూడా బాగా చేస్తారు. ఇక స్నానం చేశాక చాలా సార్లు మనం కంగారులో టవల్ తో శరీరాన్ని బాగా తుడుచుకోకుండానే బట్టలు వేసేసుకుంటాం. ఇలా చేయడం స్కిన్ ఇన్ఫెక్షన్స్ కి దారి తీయొచ్చు. థింక్ చేయండి, మిమ్మల్ని తడి బట్టలతో ఆఫీస్ కి రమ్మంటే ఇలా జరుగుతుంది మనం సరిగ్గా బాడీని డ్రై చేసుకోకపోయినట్లయితే. స్నానం చేశాక బాగా బాడీని టవల్ తో డ్రై చేసుకోవాలి. ఎందుకంటే స్నానం చేశాక డెడ్ స్కిన్ లూజ్ అయిపోతుంది మరియు టవల్ ద్వారా ఈజీగా రిమూవ్ అయిపోతుంది కాబట్టి. పూర్వం ప్రజలు స్నానం చేశాక కొద్దిగా ఆయిల్ ని చేతుల్లో వేసుకుని తమ నాభి మీద, నాసికా రంధ్రాలకు, చెవులలోనూ వేసుకునేవారు. దీని వల్ల చాలా మైక్రో బెనిఫిట్స్ ఉంటాయి. నాభి మన బాడీకి కేంద్రం. అక్కడ ఆయిల్ అప్లై చేసినట్లయితే ఏ నాడికి అవసరమో అక్కడకు చేరుకుంటుంది. నాసికాలలో ఆవ నూనెను అప్లై చేయడం వల్ల సైనస్ యొక్క ప్రాబ్లం కూడా రాదు. ఇక చెవులలో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల టిన్నైటిస్ వంటి ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ ఉన్నా అవి తగ్గడం మొదలవుతుంది. ఫ్రెండ్స్, స్నానం అనేది కేవలం శరీరమే కాదు, మానసిక శుద్ధీకరణ ప్రక్రియ కూడా. స్నానం చేస్తున్నప్పుడు మన ధ్యాస డిస్ట్రాక్టెడ్ గా ఉంటుంది. మనం సోప్ ని శరీరంపై అప్లై చేస్తూ ఉంటాం, బట్ మైండ్ లో రాబోయే రోజుల కోసం ప్లానింగ్ జరుగుతూ ఉంటుంది. వాటర్ ని ఫీల్ అవుతూ ఆ మూమెంట్ లో ప్రెజెంట్ అవ్వండి. దీంతో స్నానం చేయడమే ఒక మెడిటేషన్ లాగా మారిపోతుంది. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.